అంబేద్కర్ కోనసీమలో ఇటీవల వచ్చిన వరదలకు లంక భూముల కోత రైతుల్లో ఆందోళనకు కారణమైంది. వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి పాయల వద్ద నీటి ఉధృతి పెరిగి సారవంతమైన లంక భూములకు కోత తప్పలేదు. బురుగువాని లంక మడికి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. వరద నీటి దెబ్బకు రైతుల తోటలు, పంటలు, ఆస్తులు నాశనమయ్యాయి. సారవంతమైన భూములు క్రమంగా గోదావరిలో కలుస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 20 ఏళ్లుగా వస్తున్న వరదలతో ఒక్క బురుగువానిలంక గ్రామంలోనే 1000 ఎకరాలు గోదావరిలో కలిసిపోయాయి. ఇప్పుడు గ్రోయిన్లు సైతం కోత బారిన పడుతున్నాయి. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టకపోతే మరింత ముప్పు తప్పదని వాపోతున్నారు స్థానికులు. గోదావరి లంక భూముల కోతపై ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో కోనసీమ జిల్లాలో కోతకు గురవుతున్న లంక భూములు, ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్, ఈ అంశాల మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం. నాలుగు సార్లు కోనసీమ జిల్లాను వరదలు ముంచెత్తడం జరిగింది. గోదావరికి వరదలు వచ్చినటువంటి ప్రతిసారి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా అటు అంతర్వేది, యానం సముద్ర తీర ప్రాంతంలో ఈ వరద నీరు అంతా కలవాలంటే ఈ కోనసీమ జిల్లా మీదుగానే ఈ గౌతమి, వశిష్ట, వైనతేయ ఈ 3 పాయల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది 4 సార్లు వరద రావడంతో ఈ గౌతమి పాయ మీద ఉన్నటువంటి బొరుగువారి లంక ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామం కోతకు గురవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ బడుగువారి లంకలో ఉన్నటువంటి ఈ ఒడ్డునున్న గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఈ లంక పొలాలు అనేవి నీటిలో కలిసిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, రాత్రికి రాత్రి భారీగా వచ్చినటువంటి వరద నీరు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏటుగట్లు బలహీనంగా ఉండడంతో ఒకసారిగా నదీ గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పంట పొలాలు పంట మీద ఉండగానే ఇక్కడ గోదావరి గర్భంలో కలిసిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అరటి తోట అంటే కూరకు సంబంధించినటువంటి అరటి కాయలు ఉన్న చెట్లే ఈ నదీ గర్భంలో కలిసిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దొండపాదులు, అదేవిధంగా ఇక్కడ పూల చెట్లు, ఇవన్నీ కూడా పూల తోటలు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2600 వరకు కూడా బొరుగువారి లంకలో గ్రామాల్లో పంట భూములు ఉంటే ఇప్పుడు 1600 మాత్రమే మిగలడం జరిగింది. దాదాపు 1-2 శతాబ్దాల్లో 1000కి పైగా ఎకరాలు ఈ గోదావరిలో కలిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా బలహీనంగా గట్లను ఇలా వదిలేస్తే భవిష్యత్తులో తమ గ్రామం కూడా పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో వైఎస్ఆర్ అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో ఈ ఏటిగట్లను కొద్దిమేర పనులు జరిగాయి. అంతకుమించి ఇంకా ఏ గవర్నమెంట్లో కూడా ఈ పనులు జరగలేదని చెప్పి రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని వీరు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, గోదావరి మొన్న వచ్చినటువంటి వరదల ఉధృతికి పంట మీద ఉన్నటువంటి పొలాలే ఇక్కడ నదీ గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే వరదలు వచ్చినటువంటి ప్రతిసారి కూడా కొంత మేర కోతకు గురవడం, అలా 1000 ఎకరాలు సుమారు దాదాపు 20 ఏళ్లలో ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయామని చెప్పి బాధిత రైతులు, అదేవిధంగా ఈ పక్కనే భవిష్యత్తులో కూడా ఈ ఏటిగట్లను బలహీనంగా ఉండి భూములు కోల్పోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం పట్టించుకుని మాకు పరిష్కార మార్గాన్ని చూపించాలని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పడుకున్నా కూడా నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. వాస్తవానికి పశ్చిమ గోదావరి, ఇటు తూర్పు గోదావరి జిల్లాలంటే మనకు తెలుసు, భారీగా పంటలు పండుతాయి, ధాన్యాగారంగా పిలువబడుతుంది. ముఖ్యంగా ఈ బడుగువారి లంకలో పూలకు పుట్టింది పేరు. ఇక్కడి నుంచే ఇతర జిల్లాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది కూలీలు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువగా పూలను పండిస్తూ కూడా ఈ పూల మీదే ఆధారపడి జీవనాధారంగా గడుపుతున్నారు. అలాంటి పూలకు పుట్టినిల్లైనటువంటి ఈ
ఈ బడుగు వారి లంక ఇప్పుడు గోదావరి కోతతో ఆందోళన పడిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా దాదాపు పెట్టుబడులు అధికంగా పెట్టి ఈ విధంగా గోదావరి నదీ గర్భంలో తమ భూములు కలిసిపోతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఇది ఇలాగే వదిలేస్తే తమ గ్రామాన్ని కూడా కోల్పోయి తాము ఉపాధి కోల్పోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పట్టించుకుని ఏటిగట్లను పటిష్టం చేయాలన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఇది. ఇక రైతులు ఏం చెప్తారు, రైతుల మాటల్లో వాస్తవ విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కలిసిపోతున్నటువంటి ఈ లంక భూములు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కార అంశంలో స్థానికులు ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఎప్పటి నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి యువకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, ఎంతవరకు ల్యాండ్ ఈ భూమిలో కోల్పోవడం జరిగింది? మా గ్రామంలో సుమారు 4000 మంది జనాభా నివసిస్తున్నామండి. మా గ్రామం పూర్వక ముందు 2400 నుంచి 2600 ఎకరం భూమి అండి. ఈ నదీపాతంతో సుమారు 1000 ఎకరాల భూమి నదీపాతం అయిపోయిందండి. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక 4 టన్నులు బట్టి గ్రాయింట్స్ కట్టి నదీపాతం అవ్వకుండా భూమిని ఆపారండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మాకు ఏ విధమైన ఇంకా లేదండి. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కట్టిన గ్రాయింట్స్ 4 గ్రాయింట్స్ కట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకేం లేదండి. మొన్న రీసెంట్గా రిలయన్స్ పైప్ లైన్స్ ఈ జగన్ గారి గవర్నమెంట్లో ఇంకో 40 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1.5 కిలోమీటర్ వరకు కట్టడం జరిగిందండి. ఈ రెండాటికి ఉన్న పాయింట్ మధ్యన మళ్ళీ కొత్తగా ఇంకో రెండాటికి మధ్యన ఒక 2 ఎకరాల బారు పాయింట్ మళ్ళీ నదీపాతం అవుతుంది జరుగుతుందండి. దీన్ని ఏమన్నా బాగు చేస్తే గవర్నమెంట్లు ఇప్పుడున్న గవర్నమెంట్లు ఇది తక్కువ అమౌంట్మెంటే కాబట్టి మేజర్ వర్క్ అంతా అయిపోయింది. చాలా మట్టుకి ఉన్న మట్టుకు అంతా మేజర్గా అయిందండి. ఇక్కడ చిన్నగా ఈ 2 జంక్షన్లకి మధ్యన కొట్టుకుపోవడం జరుగుతుందండి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కట్టింది కానీ మొన్న కట్టింది కూడా 2 కూడా మొత్తం నదీపాతం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సాధారణంగా ఈ ఏరియాలో ఎక్కువ ఏ పంటలు పండుతాయి? మా గ్రామంలో అండి పువ్వుల తోటలు కానీ, అరటి తోటలు కానీ, ఈ దొండపాదులు ఈ అన్నిటికీ కూడా బాగా ప్రసిద్ధి అండి. పువ్వుల తోటలు ఎక్కువ పండిస్తామండి. పువ్వుల తోటలో కాయగూరలు కానీ, ప్రతి కాయగూరలు కానీ, పువ్వుల తోటలు అయితే కడుపులం కానీ, కాయగూరలు అయితే మడికి అంతర్జాతీయ కూరగాయల మార్కెట్కి వెళ్తుందండి. మాకు రైతులందరం కూడా ఈ వ్యవసాయ భూమి మీద ఆధారపడి ఉన్నామండి. ఇప్పటికే 1000 ఎకరాల్లో నదీపాతం అయిపోయిందండి. మిగిలిన అన్న ఒక 1500 ఎకరమో 1400 ఎకరమో ఉంటుంది. మేము గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా పట్టించుకుని దీన్ని ఏమైనా కడితే మీ గ్రామంలో ఉన్న 4000 మంది జనాభా కానీ ఈ 1500 ఎకరం భూమి కానీ ఇది నిలబడుతుందని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు నదిలో కలిసిపోయిన భూమిలో ఏ పంటలు పండించేవాళ్ళు? ఇక్కడైతే మొన్న అయితే కొట్టుకుపోయింది అయితే మాత్రం ఈ కాలీఫ్లవర్, అరటి తోట, దొండపాదులు, గులాబీ తోట, ఈ బొబ్బాస్ తోట అనే రకాల పంటలు ఉన్నాయండి. ఒక నైట్కి నైట్ వచ్చి సడన్గా ఒక 2 ఎకరాలు బారిన సుమారు ఒక 10 ఎకరాల భూమి పోయిందండి. ఒక్కసారి నైట్కి నైటే జరిగింది ఇది అంతా. మొన్న రాజశేఖర రెడ్డి కట్టిన తర్వాత ఛానల్ లేదండి. తర్వాత మళ్ళీ కొంతకాలంగా ఇక్కడ అవుతుందంటే ఈ మొన్న రీసెంట్గా కట్టారు, 2023లో కట్టారండి. మళ్ళీ రీసెంట్గా మొన్న వరద ఇప్పుడైతే అక్టోబర్ దాకా 4 సార్లు వచ్చేసింది వరద. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే వచ్చింది కానీ ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఒకేసారి మొన్న అక్టోబర్ కూడా వరద ఇప్పటికి కూడా ఇంకో నీరు ఇప్పటికి కూడా ఫుల్గా ఉందండి. ఇలా ఉన్నప్పుడల్లా ఇది ఇలా కొట్టుకుపోతుంది. ఇంక ఇది ఇలాగ కంటిన్యూ అయితే ఇంకా ఊర్లో నివసించడం కూడా కష్టమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. అంటే వర్షాలు వచ్చి వరదలు వచ్చిన ప్రతిసారి భూమి కోతకు గురవుతుంది. వర్షం వచ్చిన ప్రతిసారి వరదలు ఎక్కువ వచ్చిన కాడి నుంచి జూన్ నెల నుంచి మ్యాక్సిమం జూలై ఆగస్టు వరకు కూడా ఉంటుందండి. ఈసారి అదృష్టంగా సెప్టెంబర్ అక్టోబర్కు కూడా వచ్చేసిందండి. మా గ్రామం మొత్తం ముంచేసి వెళ్ళిపోతుంటుంది వరద వచ్చినప్పుడు వచ్చినని. వ్యవసాయం భూమి అండి, ఈ 2500 ఎకరం ఉన్న భూమిని ఇప్పుడు దాకా కొట్టుకుంటూ 1500కి మిగిల్చిందండి. గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా పట్టించుకుని ఇది ఏమైనా చేస్తే ఇంకా ఊర్లో ఉన్న గ్రామం నివసించడానికి వ్యవసాయం భూమి అనేది మిగలడానికి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు భూమి కోల్పోయిన రైతులు వీటి మీద ఆధారపడతారు, ఇంకేమైనా పని? ఇంక వేరే పని ఏం లేదండి. వేరే చేసుకోవడానికి కూడా ఉండదండి. రైతులందరూ వ్యవసాయదారు భూమిని అందరూ గవర్నమెంట్ ల్యాండ్లు అండి. రైతుల్లోకి ఇంకా వెళ్ళదండి. మొత్తం అందరూ కూడా చిన్నకారు రైతులే కానీ పెద్ద వాళ్ళు గట్ట ఏం లేదండి. అందరూ ఎకరం భూమి ఉన్న రైతులండి. మొత్తం అందరూ కూడా తీవ్రమైన ఇక్కడ నష్ట నివారణ చర్యలు కూడా ఏమి ఉండవండి. గవర్నమెంట్ నుంచి కూడా అంతగా ఏదో మనకి వరదలు వచ్చిపోయినా పంట నష్టాలు ఏమి రావు. ఈ తుఫాన్లు వచ్చినా కూడా అంత పంట నష్టాలు కూడా అంతగా వచ్చే అవకాశాలు ఏమి ఉండవండి. అంటే సుమారు ఈ 10 ఏళ్లలో 1000 ఎకరాలు కొట్టుకుపోయి అంటున్నారు. ఎంతమంది రైతులు ఇలా ఉంటారండి? మా గ్రామంలో వచ్చి 2500 ఎకరం సార్. ఒక 4000 సుమారు జనాభా నివసిస్తున్నారండి. చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న రైతులందరూ పుట్లంక కానీ, పుట్లంక, మడికి, చెములంక, చెప్పేళ్ళ అందరికీ కూడా గ్రామంలో భూములు ఉన్నాయి సార్. వాడడం వస్తే ఓవరాల్గా 2-3 కిలోమీటర్స్ అండి. గ్రాయింట్స్ అని కడతారండి ఇలా సార్. ఇలా ఉంటాయండి గ్రాయింట్స్ అని. రాజశేఖర గవర్నమెంట్లో 4 గ్రాయింట్స్ ఒకసారి, 2 గ్రాయింట్స్ ఒకసారి 6 కట్టారండి. ఇంకా అది అలాగే అండి. ఇక్కడ ఈ మధ్యన కూడా కడితే ఈ భూమి కానీ వ్యవసాయానికి కానీ అనుకూలంగా ఉంటుందని అంటున్నాం సార్.
అంటే ఈ సమస్యను మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గారి దృష్టిలోనే ఆల్రెడీ ఉంది సార్. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో జగిరెడ్డి గారు, చల్ల జగిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలా సార్లు పెట్టడం అయితే జరిగిందండి. ఇప్పుడున్న బండారు సత్యానందం గారు కూడా సీఎం గారి దృష్టిలో లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగిందండి. అది ఇప్పటి వరకు ఉన్నది కానీ గవర్నమెంట్ ఈ మాటల వరకే పరిమితం అవుతుంది సార్. ఎప్పుడు ఆచరణ అంత ఇదిగా ఉన్నది ఇప్పుడు కూడా కనిపించలేదు సార్. ఏ గవర్నమెంట్ అయినా సరే అంత ఇదిగా ప్రతి ఏటా మరి ఇలా భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. దీని శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం చేయాలంటారు మీరు? శాశ్వత పరిష్కారం అయితే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 4 గ్రాయిన్స్ సార్, 2 గ్రాయిన్స్, 6 గ్రాయిన్స్ కింద కట్టి చాలా మటుకు కట్టారు. ఆయన కట్టిన తర్వాత చాలా మటుకు ఆగిపోయింది సార్. ఇంకా అది ఆగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మొన్న రిలయన్స్ పైప్ లైన్ ఇబ్బంది ఏదో ఉందని చెప్పి జగన్ గారి గవర్నమెంట్ ఇక్కడ కూడా కట్టారండి. ఈ రెండాటికి జంక్షన్ ఎక్కువగా 2 ఎకరాల బారు బాగా విపరీతంగా ఇప్పుడు ఈ అక్టోబర్లో ఎక్కువగా జారిపోయింది సార్. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏమన్నా తక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి 1 కోటి 2 కోట్లు అయిపోతుంది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా తీసుకుని దీన్ని ఏమన్నా బాగు చేశారని కూడా ఉంటుందండి. లేదనుకో మాకు తీవ్రంగా ఎక్కువగా జరిగిన నష్టం ఏమైనా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్లో కట్టిన ఇది కూడా ఇది జంక్షన్ కాబట్టి ఈ పక్క నుంచి ఇది కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కట్టింది కూడా కొట్టుకుపోయి ఉంటుంది సార్. ఇంకొక 500 ఎకరం కానీ కొట్టుకుపోవడం అంటే జరిగితే మా గ్రామం నుంచి వచ్చేస్తుంది. మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఇంకా ధర్నా కోసం రోడ్ల మీద ధర్నాలు చేసి పరిస్థితి తప్ప ఇంకా అంతకుమించి మేము చేసేది ఏమి ఉండదు. మాకు ఇప్పుడు వరకు ధర్నాలు చేసి ఇప్పుడు మీలాంటి పేపర్ల ద్వారా పైకి వెళ్తుంది తప్ప మేము ఇంతవరకు చేసింది ఏం లేదండి. ఇంకొక 500 ఎకరం ప్రతి ఒక్కరు రైతులు మీలాంటి వాళ్ళు పేపర్ వాళ్ళకి కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కలెక్టర్లకు కానీ ఇంతకు ముందు కూడా లోకల్లో ఉన్న విలేజ్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళి తీసుకుని వెళ్ళి లెటర్లు కట్టించి వచ్చారండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జగిరెడ్డి గారికి ఇచ్చారు, బండా సత్యానందం గారికి ఇచ్చారండి. కలెక్టర్ ఉన్న లోకల్లో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అందరికి కూడా ఇస్తున్నారండి. ఇచ్చినా కూడా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా అంత ఇదిగా ఏం తీసుకోలేదండి. ఇంకా చాలా మట్టికి ఇంకా వచ్చేసింది. నేను ఆల్రెడీ 1000 ఎకరం అంటే చాలా ఎక్కువలో నష్టపోయామండి. ఇంకొక 500 ఎకరం అయిందంటే మేము ఇంకా గ్రామంలో ఉన్న జనాభా కూడా నివసించడానికి ఉండదండి. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఒకవేళ కనుక మీ గవర్నమెంట్లు ఈ మే నెల జూన్ నెల కట్టకపోతే మా గ్రామ ప్రజలందరూ ఇంక రోడ్ల మీద ఆఫీసుల ముందు ధర్నాలు చేయడానికి తప్ప ఇంకా మాకున్న దారి అది ఒకటండి. ఇప్పుడు నష్టపోయిన రైతులు ఉన్నారు, భూమి కోల్పోయిన రైతులు ఉన్నారు. వారికి ఏమైనా ప్రభుత్వం నుంచి సహాయం ఏమైనా ఆశిస్తున్నారా? కోల్పోయిన రైతులు అయితే అందరూ కూడా నష్టపరిహారం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. అది ఏ విధంగా కూడా నష్టపరిహారం అనేది ఎవరికి కూడా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఎవరికి రాలేదండి. భూములు కోల్పోయిన వాళ్ళకి అయితే కూడా ఎక్కడ లేనే లేదండి. ఇక ఇంకో యాక్చువల్లీ అందరిది కూడా గవర్నమెంట్ ల్యాండే కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా ఇలా మొరపెట్టుకోవడం తప్ప ఇంక మా చేతుల్లో ఏమి లేదండి. ఇంక నష్టపోయిన వాళ్ళు నష్టపోయేప్పుడు భూములు కోల్పోవడం కాకుండా ఇంక ప్రజలు కూడా నివసించడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితికి వచ్చేసామండి. మా భూమి పోయిందని అడిగి స్టేజ్ నుంచి మా ఊరు పోతుంది సార్, మమ్మల్ని కాపాడండి అని అడుక్కునే స్టేజ్కి మా గ్రామం వచ్చేసింది సార్. భూమి కోసమని అన్నాం, భూమి కోసం పాటలు పడ్డాం. ఇంక భూమి కాదు సార్, మేము నివసించే ఇల్లులు కూడా పోయి ప్రమాదం ఉంది సార్. మా గ్రామంలో ఉన్న ఒక 4000 మంది జనాభా, ఒక 3000-3500 ఓటింగ్ ఉంది సార్. మా గ్రామాన్ని కాపాడండి సార్ అని మేము గవర్నమెంట్ని, ఎమ్మెల్యే గారిని, సీఎం గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి పరిస్థితికి వచ్చాం సార్. చూసిన తర్వాత ధర్నా చేస్తాం, లేకపోతే మళ్ళీ ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఓకే, మనం చూస్తున్నాం కదా వారి యొక్క ఆవేదన. గోదావరి వరదలు వచ్చినటువంటి ప్రతిసారి కొంతంగా 10 ఏళ్ల నుంచి కూడా మనం చూస్తున్నాం 1000 ఎకరాలు ఇక్కడ గోదావరి గర్భంలో కలిసిపోవడం జరిగింది. దీని కారణంగా చాలామంది రైతులు నష్టపోయి ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని ఉన్నటువంటి సందర్భం కనిపించింది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ గోదావరి పక్కనే ఉన్నటువంటి లంక భూములు, 3 పంటలు కూడా పండేటువంటి భూములు, ఇక్కడ నుంచి కూరగాయలు, పళ్ళు, అంటే ఇంకా పూలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంత విలువైనటువంటి భూములు ఈ గోదావరి వరద కారణంగా కోల్పోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రభుత్వం పట్టినట్లు వ్యవహరిస్తుండటంతోనే ఈ సమస్య వస్తుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎంత జరుగుతున్నా కూడా చలనలేనటువంటి స్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడో వేసినటువంటి ఈ ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో వాటి ఇంకా ఆధారపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందువల్ల నూతనంగా తిరిగి మళ్ళీ కూడా దీన్ని కోల్పోతున్నటువంటి భూములను కూడా సంరక్షించాలని చెప్పి స్థానిక వ్యక్తులు కోరుతున్నారు. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవాలని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఇలా వదిలేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పంట భూములే కాదు, తమ గ్రామాల్లోకి కూడా గోదావరి చేరుకుని పూర్తిగా తమ జీవితాల మీద ప్రభావం పడి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్న ఆందోళన కనిపిస్తున్నారు. అందువల్ల కూటమి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను అత్యవసరంగా తీసుకుని ఈ పరిష్కార మార్గాన్ని చూపించాలని స్థానిక రైతులు గోదావరి నదిలో కలిసిపోతున్నటువంటి భూములు వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ బడుగువాణి లంక, ఈ చుట్టుపక్కల లంక గ్రామాల్లో అసలు ఎలాంటి పంటలు పండుతాయి, వాటి విలువ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కటారి గంగరాజు ఉన్నారు, స్థానిక రైతు.
ఈయన వ్యవసాయం చేస్తున్నారు. మీరు ఏం పంటలు పండిస్తూ ఉంటారు? ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మీ గోదావరి కోత? గోదావరి ఇష్యూలో అయితే అంటే చాలా ఇబ్బంది ఉంది ఊరికి. ఎందుకంటే అంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే మా ఊరు కాపుదల కాసింది. ఆయన గ్రౌండ్స్ కట్టించారు. తర్వాత దాని పైన ఇరిగిపోతుందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిలయన్స్ వాళ్ళు సహకారంతో పైన కట్టించారు. ఇప్పుడు మళ్ళీ మయంగానే దానికి దీనికి మయంగానే పాత ఏమైందంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా సాయం చేసి ఆ కరిగిపోయింది కదా కట్టిందే మరి ఊరికి ఆపుదల కాసినట్టు ఉంటుంది. దానివల్ల మమ్మల్ని ఇదంతా కాపాడినట్టు ఉంటుంది మా ఊరిని. మాకేమో ఈ చామంచీలు, అంటి తోటలు, బొబ్బాస్ తోటలు, దొండపోదులు ఇవన్నీ వీటి మీద బతుకుతామండి మేము. అది దాని మీద ఈ భూమి లేకపోతే మేము ఎక్కడ పోవాలో ఓని ఉండదు, ఊరే ఖాళీ చేయాలి. అదండి జరిగేది మాకు. అంటే మీరేం పండిస్తారండి? మేము చామంతి, అంటి తోట, బంతి తోటలు, బొబ్బాయి తోటలు, దొండపోదులు ఇవన్నీ పండి క్యాబేజీ అన్నీ పండిస్తామండి. అంటే ఏడాదికి 3 పంటలు పండుతారు? కాదండి, ఓ చేను చామంతి అనుకో, చేను బొబ్బాయి తోట వేస్తామండి. అలాగే వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అన్ని రకాలు పండుతాయండి. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందండి మామూలుగా? చామంతికి అయితే ఎకరానికి ₹1,00,000 అవుతుందండి. బొబ్బాయి తోటకి అయితే 30,000 అవుతుందండి ఎకరానికి. ఈ బంతికి అయితే ఒక 25 కిలో అలాగ అవుతుందండి. అంటు తోటకి అయితే కర్ర కట్ట వేయాలి కాబట్టి అండి దానికి ₹1,00,000 దాకా అవుద్ది. అదండి. మరి ఇప్పుడు నదీ గర్భంలో కలిసిపోయిన భూముల్లో ఎలాంటి పంటలు పండించేవారు? ఆ నష్టం ఎలా? అవన్నీ ఇవ్వండి, చామంతులు, బొబ్బాయి తోటలు అయ్యండి. అయ్యో చూడండి బొబ్బాయి తోట అదిగో, ఇదిగోండి చామంతి. ఇవన్నీ అన్నమాట. ఈ గవర్నమెంట్ ఏమో పూసుకుని అంత ఇది కట్టింది అండి, మరి ఆ పేరు ఉండిపోద్దండి. అది ఇప్పుడు పోయిన టర్న్ అయితే రాజశేఖర రెడ్డి గారు ఆయన కట్టించాడండి. మొన్న టర్న్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టించాడు రిలయన్స్ సహకారంతో. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళైనా సహకారంతో అంత ఇది కట్టింతే ఊరు కాపుదలు కాసినట్టు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ కోత కోసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వచ్చాయని పరిశీలించారండి? చూస్తున్నారే వెళ్తున్నారండి, వెళ్తున్నారు. మరి బండారు సత్యనారాయణ గారు దృష్టిలో పెట్టారు లేదో మనం తెలియదు కానండి, ఈ చూస్తున్నారు వెళ్తున్నారు. ఇదే పాటుని అక్కడ కొండలమ్మ రాసిట్టు కూడా ఉన్నదండి, అక్కడ బొల్లు అంకిరిచేస్తుందండి. అదంటే ఊరు కిందండి, అది ఇది ఊరు పైన కాబట్టి ఊరు ఉండదండి మా బాధ. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము. మీరు పుట్టి పెరిగినప్పుడు ఈ భూములు ఎంతవరకు ఉండేవి? మేము పుట్టి పెరిగినా అలా అలా ఎట్లా చూపిస్తున్నాం కదా, అదిగో ఇసుక కాపాడుతుంది చూడండి దెబ్బ, ఆ దెబ్బ కాపాడుతుందండి. ఆ వాటర్ ఉన్నంత లెక్క కూడా ఇదంతా భూమి అండి. నేను చిన్నప్పుడు గేదెలు మేపుకునే వాళ్ళం మేము ఇక్కడ అక్కడి నుంచి కరిగిపోతా వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు టైం వచ్చిందండి, ఆయన కట్టించాడండి. ఇది అప్పుడు ఆగిందండి. కృష్ణ ఆయన చౌదరి గారు ఎమ్మెల్యే అండి, ఆయన పాప ఆయన కట్టించాడు. ఆయన కట్టిన తర్వాత మళ్ళీ దీని పైన ఇరిగిపోతుంటే జగన్ గారు హయాంలో అండి ఆయన కట్టించాడు. రిలయన్స్ సహకారంతో ఆ పైన కట్టించారండి. మీరు చూపించారు ఇప్పుడు కన్సూప్ మేరలో అక్కడ మీరు చిన్నప్పుడు అక్కడ ఉందంటున్నారు. ఇప్పుడు కానీ పట్టించుకోకపోతే ఇది ఎంతవరకు ఈ ఊరు ఉండదండి. ఇంకా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కట్టింది పోద్దండి, ఇలా కరిగిపోయి ఇదిగో చూడండి దాని కింద నుంచి ఎలా కరిగిపోతుందో, ఇలాగ గ్రాండ్స్లో ఉంటాయండి, అలా కరిగిపోతే వెళ్ళిపోద్దండి. ఈ ఊరేమో ఈ నిబ్బరంగా ఉందండి, మాకు మొత్తం కరిగిపోద్దండి, ఊర్లోకి వచ్చేద్ది. సాధారణంగా వరదలు వస్తే మీ ఊర్లోకి వాటర్ వస్తుందండి? ఇది ఎక్కువ రావాలండి, ఎక్కువ వస్తే వస్తుందండి. ఇప్పుడు ఈ మాత్రం నీరుకి అయితే లంక ఇరిగిపోద్ది తప్ప ఊళ్ళోకి రాదండి. అదండి ఒక 65 అలాగ వస్తేయండి ఊళ్ళోకి వస్తుందండి. భద్రాచలం 65 అడుగులు వస్తే ఊళ్ళోకి వస్తుందండి. అది అంటే మీ భవిష్యత్ తరాలకి భూమి ఉండాలంటే ఖచ్చితంగా కట్టాలి. కడితే అండి ఏదో ఉంటే సరిపోతామండి, లేకపోతే మేము అందరం ఏకమే ఊరిలేసి పోవాలండి. తీసుకెళ్తామే మీరు పేపర్లు మీరే తీసుకెళ్ళాలండి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా. మీరు అపార్ట్మెంట్లో ఉండవు, మాకు ఏమి ఉండవు. ఇప్పుడు బండారు సత్యనారాయణ అన్నారండి, ఆయన మనసు కరిగించుకుని ఆయన దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పెడితే అండి ఇది ఏదో కదా చేసి పెడితే ఊరు అవుతుందండి. ఇలాంటి విలువైనటువంటి భూములను కోల్పోతున్న పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ చిన్నప్పుడు ఎక్కడో కనిపించేటువంటి భూమి ఈ సమయానికి చాలా వరకు కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాగే వదిలేస్తే మళ్ళీ చాలా వరకు ఊరికి వరకు కూడా ఇలా ఈ కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏటిగట్లను పటిష్టం చేయాలి. గత ప్రభుత్వాలు ఎట్లా ఈ రాళ్లను అడ్డకట్టగా వేసి ఏటిగట్టును పటిష్టం చేసిందో దాన్ని ఇప్పుడు కూడా అదే విధంగా పటిష్టం
పటిష్టం చేయాలన్న అభ్యర్థన అయితే స్థానిక రైతులు కోరుతున్నారు. కనీసం ప్రభుత్వాన్ని కలిసేటువంటి ప్రయత్నం ఎలా చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నారు. అందువల్ల ఎమ్మెల్యే ఈ సమస్యను ప్రత్యేకంగా తీసుకుని ఈ ఏటిగట్లను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గట్టుని ఆనుకునే ఉన్నటువంటి రైతులు ఇంకా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ పొలాల వరకు కూడా ఈ గోదావరి కోత కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు ఉండడం జరిగింది. వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ సమస్య మీరు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు, ప్రస్తుతం ఎట్లా ఉంది? ఈ సమస్య అయితే మా చిన్నతనం నుంచి ఎదుర్కొంటున్నామండి. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాగా కట్టిన తర్వాత ఆగిందండి కొంతవరకు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా రిలయన్స్ అది కాళ్ళు కలిపి ఇలా పైకి కట్టారు. కొంతవరకు ఆగిందండి. మళ్ళీ పైన కట్టిన తర్వాత దాని ఫోర్స్ ఎక్కువయ్యే ఎందుకో పాత గవర్నమెంట్ కట్టింది ఎరగొడతాం పట్టిందండి ఇప్పుడు. అయితే మేము చాలా తీవ్రంగా నష్టపోయామండి. ఈ సంవత్సరం 2 ఎకరాల వరకు ఇరిగిపోయిందండి మా భూము. మరి దీన్ని మన కూటమి ప్రభుత్వం పట్టించుకుని కొంచెం ఏమన్నా న్యాయం చేసి మాకు ఏమన్నా మళ్ళీ ఈ తన్నులు అంటున్నారు కదా, వీటిని కొంచెం వేసి ఏమైనా కట్టింతే మళ్ళీ మాకు ఏమైనా బతుకులు నిలబడతాయండి. మా ఊరి మీద పువ్వుల తోటలు పండిస్తామండి. అరటి తోట, బెండకాయ, వంకాయ, బీరకాయ, గులాబీ తోటలు అన్నీ పండిస్తాం మా బడుగొండలంకలో. మా ఊరికి వచ్చండి ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి వస్తారండి. ఎక్కడెక్కడో దూరాన్ని నుంచి వచ్చి మా ఊరి మీద ఆధారపడి బతికే కూలీలు చాలామంది ఉన్నారండి. చాలా ఊర్ల నుంచి చాలా దూరాన్ని నుంచి వస్తారండి. మేము ఇక్కడ పండిస్తామండి. ఇక్కడ కూలీలకి చాలా ఉపాధి ఎక్కువ ఉంటుందండి మా బడుగొండలంకలో. దాన్ని బట్టి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుని మరి మాకు కొంచెం ఏమన్నా సాయం చేసి కొంచెం కట్టింతే బాగుంటుందని మేము ఆకాశించున్నామండి. మరి ఏమన్నా మన బండారు సత్యానందం గారికి అదంతా పూసుకుని మరి దీన్ని ఏమన్నా పరిష్కరిస్తారని మరీ కోరుతున్నామండి మేము. దాని పరిస్థితిని బట్టి మరి మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా కదా తీసుకెళ్ళి మీ మీడియా పూర్వప్రకారంగా మాకు ఏమన్నా న్యాయం చేపిస్తారని కోరుకుంటున్నామండి. అంటే ఈ ఏడాది ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందా, ఈ ఏడాది ఇలా ఉందండి? ఈ ఆండు వచ్చినప్పుడల్లా మాకు ఫ్లడ్ వచ్చేద్దండి. కాకపోతే ఈ సంవత్సరం ఊళ్ళోకి రాలేదు. కానీ ఈ పైన కట్టడం వల్ల ఎందుకో ఇదిగోండి ఆ తన్ను మీద ఫోర్స్ ఎక్కువ పడిపోయింది చూడండి. ఆ తన్ను చూడండి, ఒకసారి చూపించండి. అలాగా అది చాలా పెద్దగా ఉండేదండి తన్ను. అదిగోండి అది కట్టడం వల్ల తన్ను తట్టుకోలేకపోయిందో ఏటో అది మొత్తం పోయింది. మొత్తం ఇక్కడ సుడి తిప్పేస్తుందండి. అదిగోండి ఆ సుడి తిప్పేసి మొత్తం విరగొట్టేసిందండి. ఇక్కడ మొత్తం ఒక 2 ఎకరాల సుమారు ఇరిగిపోయింది. అక్కడ దాకా ఉండేదండి, ఇరిగిపోయిందండి మొత్తం. మరి దీన్ని ఏమైనా పరిష్కారం మీ మీడియా పూర్వకంగా చేస్తారని మేము ఆకాశిస్తున్నామండి. సాధారణంగా మనం చూస్తున్నాం కదండి, భూమి చాలా వరకు డౌన్లోకి వెళ్ళిపోయింది. మరి దీన్ని పునర్నిర్మించాలంటే సాధ్యం అవుతుందా? ఏమంటే గవర్నమెంట్ తలుచుకుంటే అసాధ్యమైనది ఏమీ లేదండి. మా రైతులు పరిస్థితి అర్థం చేసుకుని మరి గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం మరి మాకు ఏమన్నా పరిష్కారం చేస్తారని బండారు సత్యానందం గారిని కోరుకుంటున్నామండి మేము. ఈ బడుగువాడ లంకలోని ఈ సమస్య ఉంది, ఈ చుట్టుపక్కల అన్ని లంకల్లోని ఇదే సమస్య ఉంది. ఏమంటే మా ఊరు బడుగువాడ లంకకి ప్రజెంట్ ఇరిచేస్తుందండి. ఇక్కడ మాకే ఉందండి సమస్య. అయితే ఇంకా కిందకి వెళ్ళి కొలిది అది ఓడపిల్లల లంక ఉందండి. వాళ్ళు మరి అది ఆ ఓడపిల్ల లంక కూడా మా ఊరికి సంబంధించిందా, కింద కూడా కట్టాలంటున్నారు. అయితే మరి ప్రజెంట్ అక్కడ వాళ్ళు ఎవరో పట్టించుకోలేదండి. మరి మాది పోతుంది కాబట్టి మాకు చాలామంది రైతులు మేము చాలా బాధపడుతున్నామండి. ఇక్కడ ఇరిగిపోతుంది కాబట్టి మేము మొన్నటి వరకు గుండెల మీద చేసి పడుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటిది మాకు రాత్రులు నిద్ర కూడా పడతలేదండి ఇరిగిపోవడం పట్టిన కానించి. కొంచెం ఈ గవర్నమెంటే మమ్మల్ని ఏదన్నా చేసి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. మనం చూస్తున్నాం కదా, మొత్తానికి వరదలు వచ్చినటువంటి ప్రతిసారి ఇలా బడుగువాడ లంక, ఈ చుట్టుపక్కల లంక గ్రామాల్లో కోతకు గురయ్యి పచ్చని పంటలు పండించేటువంటి పొలాలు ఇలా గర్భంలో అంటే నదీ గర్భంలో కలిసిపోవడం పట్ల తీవ్రమైనటువంటి శోకాన్ని ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ప్రశాంతంగా ఒకప్పుడు నిద్ర పట్టేది, కానీ వరదలు వచ్చిన ప్రతిసారి మాకు ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం దిశగా పరిరక్షించాలని చెప్పి కోరుతున్నారు. ఇలా కోల్పోతున్నటువంటి వందలాది ఎకరాలను తిరిగి తమ రైతులకు అందిస్తే ఏడాదికి 3 పంటలు కూడా పండించి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తమ గ్రామాల మీద ఆధారపడుతూ ఉంటారు. బయట నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉపాధి పొందుతూ ఉంటారు. అలా ఉపాధి పొందుతున్నటువంటి గ్రామం కాస్త ఇలా వరదలకు కోతకు గురై ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ వేరే ఉపాధికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి గ్రామానికి వస్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తిరిగి మా గ్రామం కూడా ఇక్కడ నిలబడదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి స్థానిక రైతులు కోరుతున్నారు.
ఏ విధంగా ఆలోచించినా టన్నులు కట్టాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని టన్నులు కట్టమని కోరుకుంటున్నామండి. మరి ఇదే విధంగా కొనసాగితే మాకు బడుగోన్లంక అనే గ్రామం ఉండదండి. మాకు ఈ పంటలు వేయటం, మేము ఎదరోళ్ళకి పని చెప్పడమే కానీ ఒకరికి మేము ఎప్పుడు పనికి వెళ్ళలేదండి. మరి సంవత్సరానికి 3 పంటలు అయితే వేస్తామండి మేము. చామంతి, నెక్స్ట్ పచ్చిమిర్చి, బంతి పువ్వు, దొండపాదులు, బొబ్బాస్ తోటలు, కూరగాయ పంటలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొత్తం అన్నీ వేస్తామండి. మేము ఇంకొకరు పనికి వెళ్ళి దుస్థితి రాలేదండి ఇంతవరకు. ఇదే కనుక ఇలా కొనసాగితే రేపన్న రోజు మరి మేము వేరే వాళ్ళకి పనికి వెళ్ళే విధానం కనిపిస్తుందండి. మా ఊరికి పనికి రావాలంటే కొత్తపేట, ఇలాగ రాలి, కట్టుంగా, ఆత్రేయపురం అట్నుంచి కూడా పూల కోతలకి వాటికి వస్తారండి మాకు. ఒకవేళ కనుక ఇదే ఇలా కొనసాగితే మేము పనికి వెళ్ళలేమండి. మా బతుకు తెరువే ఇదండి. మాకు లంకే బతుకు తెరువండి. మేము ఒకరికి పనికి వేరే వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుందండి. మరి మీకు సుమారు ఈ దాదాపు దశాబ్ద కాలంలో 1000 ఎకరాలు కొట్టుకుపోయింది అంటున్నారు. దీనివల్ల రైతులు నష్టపోవడంతో పాటు కార్మికులకు కూడా ఉపాధి లేకుండా పోయిందంటారా? కార్మికులకు ఉపాధి ఉండదు కదండి. మరి మా ఊరు వచ్చి బతుకుతారండి చాలామంది. ఇప్పుడు ఆటోల మీద వస్తారు, వ్యాన్ల మీద వస్తారండి. వాళ్ళకి పని లేకుండా పోతుంది కదండి, ఉపాధి పని లేకుండా పోతుందండి. ఇప్పుడు వాళ్ళకి లేకుండా పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము కూడా వాళ్ళకి మేము పని చెప్పడం పోయి మేము వాళ్ళ చేలో పనికి వెళ్ళే విధానం కనిపిస్తుందండి. ఇప్పుడు సాధారణంగా వర్షాకాలంలో ఇక్కడ పని మొదలు పెట్టాలని ఇబ్బంది. వచ్చే వర్షాకాలం నాటిలోపు ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందా? మొదలు పెడితే ఇప్పుడు మే నెలలో మొదలు పెడితే ఒక 2 నెలలు 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుందండి. ఎంతో కొంచెం లెక్క కదా, ఒక మార్చి, ఏప్రిల్, మే 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇది కంప్లీట్ అయిపోయిందంటే రైతులు గుండెల మీద చేసుకుని మళ్ళీ యథావిధిగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుందండి. ఒకవేళ ఇది కంప్లీట్ చేయకపోతే రైతులకి భూమి అనేది ఉండదండి. అదండి. అంటే మొన్న వచ్చినటువంటి 4 వరదలకైనా మొత్తం ఇలా కొట్టుకుపోయింది? అవునండి, మొన్న వచ్చిన 4 వరదలకి ఒక్క నైట్లోనే అండి. మొన్న వచ్చిన 4 వరదలకి ఫస్ట్ 2 సార్లు వచ్చిన దానికి ఏమవలేదండి. తర్వాత వచ్చిన దానికి మొత్తం ఒక్క నైట్లో 2 ఎకరాలు పోవడం అంటే చాలా బాధాకర విషయం అండి. అది చూస్తున్నాం కదా. మొత్తానికి ఈ ఏడాది వచ్చినటువంటి వరదలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గుండె కోత మిగిల్చింది. చాలా వరకు భూమి నదీ గర్భంలో కలిసిపోవడం జరిగింది. దీనివల్ల పంట చేతి మీద ఉన్నటువంటి భూమిలే నదీ గర్భంలో కలిసిపోవడంతో కొంత రైతులు నష్టపోయారు, భూమిని కోల్పోయారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, అంటే బయట నుంచి వచ్చేటటువంటి చుట్టుపక్కల గ్రామ కార్మికులు కూడా ఉపాధి లేకుండా అవుతున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ లంక గ్రామంలో ఏవైతే భూములు కోల్పోతున్నామో దాన్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా వచ్చే వర్షాకాలం లోపలనే ఇక్కడ సంరక్షణ కార్యక్రమాలు చేపడితేనే తప్పితే, ఒకవేళ ఎలాంటి సహాయక చర్యలు లేకపోతే మళ్ళీ వచ్చే వర్షాకాలంలో వచ్చేటువంటి వరదలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలినటువంటి భూములు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోపలనే కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యకు పరిష్కార మార్గం చూపించాలి. గతంలో నిర్మించినటువంటి రాతి కట్టడాలు నిర్మించి ఈ ఏటిగట్లను పటిష్టం చేయాలని చెప్పి స్థానిక జిల్లాలో ఉన్నటువంటి ఈ కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఉన్న బడుగువారి లంక. ఈ లంక గ్రామంలో గోదావరి కోత అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గుండె కోతను మిగులుస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. ఒకప్పుడు 2600 ఎకరాలు ఉన్నటువంటి ఈ గ్రామం కాస్త ప్రస్తుతం 1600కు పరిమితమైంది. 1000 ఎకరాలు గోదావరి నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే వదిలేస్తే తమ ఉన్నటువంటి 1600 ఎకరాలు కూడా గోదావరిలో కలిసిపోయి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జనాభా 4000 మంది ఉంటే ఆ 4000 మంది కూడా పూర్తిగా ఉపాధి కోల్పోతారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బడుగువారి లంకల్లోనే కాదు, గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాల్లో కూడా ఇలా గోదావరి కోతకు గురవుతూ పచ్చని పంటను పండించేటువంటి రైతులకు ఆందోళన మిగిలిస్తూ ఆవేదన కలిగిస్తూ ఈ గోదావరి వరదలు వచ్చినటువంటి ప్రతిసారి కూడా కొంత గోదావరి కోత వల్ల ఈ పంట పొలాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. అందువల్ల ఈ సమస్యకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపి ఏటుగట్లను పరిష్కారం చేయాలని ఐ న్యూస్ ద్వారా ఈ బడుగువారి లంక గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్.